చూస్తున్నాం. ఈడీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ 2 పేరుతో ఈ నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ డేట్ 15/3/2024 అంటే ఇదే రోజుకి సంబంధించినటువంటి డేట్తో సహా దీన్ని ఇచ్చినటువంటి అవకాశం చూస్తున్నాం. ఫైల్ నెంబర్ ఈసీఐఆర్ బై HIU-2/14/2022 బహుశా అంటే ఇది కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు. ఇక డాక్టర్ మిస్టర్ డిఆర్ అనిల్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ 8-2-316/5/H రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ హైదరాబాద్ తెలంగాణ పేరుతో has been informed in person about the arrest of శ్రీమతి కల్వకుంట్ల కవిత వైఫ్ ఆఫ్ మిస్టర్ డిఆర్ అనిల్ కుమార్ రెసిడింగ్ ఎట్ అంటూ చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. అంటే డేటు టైంతో సహా అరెస్ట్ వారెంట్ని ఈడీ స్పెసిఫిక్గా కవిత కుటుంబానికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అరెస్ట్ వారెంట్కి సంబంధించినటువంటి కాపీని బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాం. సో ఇదే రోజు ఇదే డేట్తో ఈడీ చాలా స్పెసిఫిక్గా ఈ అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చూసాం వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పినట్లుగా ఖచ్చితంగా మార్నింగ్ వచ్చినప్పుడే అరెస్ట్ ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళకున్నటువంటి అఫీషియల్ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం బిగ్ టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా అందరికంటే ముందుగా ఈ అరెస్ట్ వారెంట్కి సంబంధించినటువంటి కాపీని మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ కాపీని మనం చూస్తున్నాం. ఈ ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేస్తామంటూ ముందస్తుగానే ఈడీ అధికారులు పద్ధతి ప్రకారమే ఒక ప్రొసీజర్ ప్రకారమే కవితకు ముందుగానే నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనిల్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ 8-2-316/5H రైట్. సో ఒక రకంగా చూసినట్లయితే ఈడీ అధికారులు చాలా కేటగారికల్గా నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈ అరెస్ట్లో ముందుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అంతూ ఉంది. సో ఓవరాల్గా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ జరిగే అవకాశం ఏంటుంది, పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలి, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సుమారు 4 గంటల పాటు కవితను విచారించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 3 వేర్వేరు ఆర్డర్లు అక్కడ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ అరెస్ట్ అనేది ఒకటి మెమో ఇచ్చింది, అట్లనే అరెస్ట్ మెమో పేరుతో మరొక పత్రం, అట్లనే ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్, ఈ 3 వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ అరెస్ట్ ఆర్డర్లో ఆయన జాయింట్ డైరెక్టర్ జోగిందర్ ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆమె భర్తకు ఈ అరెస్టు ఆర్డర్ని ఇచ్చారు. ఇందులో ఆమె పనిషబుల్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అని ఇచ్చారు. ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేస్తున్నాం, 5:20 ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అందులో 14 పేజీలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఏంటనేది 14 పేజీలు తదుపరి ఇస్తామంటూ అరెస్ట్ ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. ఈ అరెస్ట్ ఆర్డర్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరొకటి అరెస్ట్ మెమో పేరుతో మరొకటి ఇచ్చారు. అరెస్ట్ ఆఫ్ ద పేరెంటేజ్ ఆఫ్ ద అరెస్టీ అనేది ఇచ్చారు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నాం, వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్, ఆమె అడ్రస్సు, అట్లనే ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అనేది ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఈసీఐఆర్ ఎప్పుడు నమోదైంది, ఈసీఐఆర్ నంబర్ ఎంత, ఆమె పైన నమోదు కాబడ్డ అఫెన్సెస్ ఏమేంటి అనేది కూడా ఇందులో ఇచ్చారు. డేట్ ఆఫ్ అరెస్ట్, టైమ్ ఆఫ్ అరెస్ట్ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 15వ తారీఖు మార్చ్ 2024, టైమ్ ఆఫ్ అరెస్ట్ 5:20 అరెస్ట్ చేస్తున్నట్లుగా ఈ అరెస్ట్ మెమోలో పేర్కొన్నారు. అట్లనే నేమ్ అండ్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ద ఎవరికి ఇన్ఫార్మ్ చేశారనేది